విబిజీ ప్రేక్షకులకి స్వాగతం. విజయ్ దేవరకొండకి రష్మిక మందన్నకి వివాహం నిశ్చయమైనట్టు ఆ విషయాన్ని రష్మిక మందన్న తనే స్వయంగా ట్వీట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. వివరాలు ఏందో తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, ఈ వార్త నిజమేనంటారా? వీళ్ళిద్దరికి వివాహం నిశ్చయమైందా? వాస్తవం ఏంటి? రష్మిక మందన విజయ్ దేవరకొండ కాంబినేషన్లో చాలా వార్తలు వైరల్ అవుతుంటాయి. అంటే జనరల్గా తెలుగు సినిమా కాదు, జనరల్ సినీ ప్రపంచంలోనే గాసిప్స్ బాగా వెళ్తూ ఉంటాయి. ఆ గాసిప్స్కి ఏమీ లేకుండా పుట్టిస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. మరికొన్ని సందర్భంలో కొంచెం క్లూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ కలిసి వరుసగా 2-3 సినిమాలు చేసినా చాలు, లేదా అలా హ్యాబిట్స్ కలిసినప్పుడు కానీ, తరచూ 2 సార్లు వాళ్ళ ప్రస్తావన పేరు తెచ్చడం కానీ, ఇట్లా వాళ్ళ ప్రైవేట్ పార్టీలో 1-2 సార్లు కనిపించిన చాలు వాళ్ళ చుట్టూ కథలు అల్లేస్తుంటారు, రకరకాల డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. అట్లనే ఈ రష్మిక విజయ్ దేవరకొండ మధ్యలో కెమిస్ట్రీ బాగా కుదిరిందని కొన్నాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు లవ్లో ఉన్నారు అని, ఇంకా కొంత ఆ స్టేజ్ దాటిపోయి వాళ్ళు డేటింగ్లో ఉన్నారని రకరకాల కథనాలు. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అంతే, వేరే తారాల మీద వస్తుంటాయి, వేరే వాళ్ళకు కూడా వస్తుంటాయి. ఇప్పుడు రష్మిక మందన గురించి మనం విజయ్ దేవరకొండ గురించి మాట్లాడితే, వాస్తవానికి వాళ్ళు చెప్పిన విధానం కాలు చూస్తున్నా కూడా ఆ వార్త పుట్టడానికి కూడా అవకాశాలు వీళ్ళే క్రియేట్ అవుతున్నాయి. నిజంగా వీళ్ళు దాచుతున్నారా, హిడెన్గా ఉంటున్నారా అంటే అవి కూడా మనకు కూడా అనుమానమే. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే, వాళ్ళు గతంలో విజయ్ దేవరకొండ విదేశాల్లో మంచి టూర్లో ఉంటూ ఒక ఫోటో పెట్టాడు. ఆయన పర్సనల్ సోషల్ ప్లాట్ఫామ్లో వెలిసింది ఆ ఫోటో. సేమ్ ఆ విజయ్ దేవరకొండతో పక్కనే ఉండి ఫోటో దిగలేక, కానీ ఆమె కూడా అదే దేశం తాలూకు ఫోటో ఒకటి ఈమె షేర్ చేసింది. ఇద్దరు విదేశాల్లోనే విహారయాత్ర ఉన్నారు అని కలిపి వార్త వచ్చింది అనమాట. మళ్ళీ ఒకటి, గతంలో మన గడిచిన దీపావళికి ఎవరికి వాళ్ళు సోషల్ ప్లాట్ఫామ్లో పండగ హ్యాపీగా జరుపుకున్న హ్యాపీ జాయ్స్ అనేదో ఎవరు పోస్ట్ వాళ్ళు పెట్టుకుంటుంటారు. విజయ్ దేవరకొండ కూడా పండగ గురించి ఆయన పోస్ట్ చేశాడు. రష్మిక మందన ఆమె పండగ గురించి ఆమె పోస్ట్ చేసింది. ఇక్కడ ఆ సోషల్ ప్లాట్ఫామ్లో 2 ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ కొంచెం దగ్గరగా ఉంది. అంటే విజయ్ దేవరకొండ దిగిన ఫోటోలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను రష్మిక మందన దిగిన బ్యాక్గ్రౌండ్ ఒకటి ఎలా ఉంటే, ఇద్దరు ఒకే దగ్గర పండగ చేసుకున్నారు అనే ఒక అనుమానంతో, దాని తర్వాత స్టెప్ ముందుకెళ్ళి పెళ్ళికి ముందే విజయ్ దేవరకొండ ఇంట్లో దీపావళి చేసుకుందా అని ఒక కథ వచ్చింది. ఎందుకు ఆయన ఇంట్లో పండగ చేసుకుందని, ఇట్లా రకరకాల అంటే సోర్స్ రావడంతో వార్తలు పుట్టడం ఒక ఎత్తు ఉంటుంది, వాళ్ళ కాంబినేషన్స్ ఎలా ఉంటుంది. ఇంతకు మా మధ్యలో ప్రేమ లేదు, పుకారు నమ్మొద్దు అని తీవ్రంగా ఖండించింది అయితే రష్మిక మందన ఇంతవరకు లేదు, ఇటు విజయ్ దేవరకొండ నుంచి కూడా లేదు. వాళ్ళ ఒక సెటైరికల్గా నవ్వుతూ సున్నితంగా తిరస్కరిస్తున్నమాట వాస్తవం. దీనికి తోడు గతంలో మన బాలకృష్ణ గారి ఒక ప్రైవేట్ ఓటీటీ షోలో కూడా రష్మిక మందన విజయ్ దేవరకొండ ఫోన్ చేసి మాట్లాడడం, స్పీకర్ ఆన్ చేసామని చెప్పంటే క్లూ చెప్పడం, నవ్వుకోవడాలు, అదంతా కూడా చూస్తుంటే వీళ్ళ మధ్య ఏదో సంథింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, తప్పేం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఫ్యాన్స్తో మాట్లాడడం ఒక ట్రెండ్ ఉంది ఈ మధ్యకాలంలో. ఫ్యాన్స్ పేజీల్లో అభిమానులు తమ ఇష్టమైనటువంటి స్టార్లతో మాట్లాడుతూ ఉంటారు. పొలిటికల్ లీడర్లు కూడా వాళ్ళ ఓటర్లతో, వాళ్ళ నియోజకవర్గ సభ్యులతో మాట్లాడుతూ ఉంటున్నారు. అది ఒక సోషల్ డిజిటల్ ప్లాట్ఫామ్లు వాడుకున్నారు, తప్పేం లేదు, మంచి పద్ధతి. అట్లా రష్మిక మందన ఒక ఫ్యాన్ మాట్లాడుతూ చాట్ చేస్తున్న క్రమంలో అతను అడిగిన ప్రశ్న, మీ కాబోయేటువంటి హస్బెండ్ ఎలా ఉండాలి అని అడిగారు. అయితే ఆమె స్పష్టంగా క్లియర్గా చెప్పి ఉండవచ్చు, కానీ వీడిలా ఉండాలి అంటే, వీడి అంటే విజయ్ దేవరకొండ అని మనం అనుకుంటున్నాం, కానీ ఆమె వెరీ డేరింగ్ పర్సన్ అయి ఉండాలి కాబోయే భర్త అని ఆమె ఉద్దేశం. వెరీ డేరింగ్, వీడిలా ఉండాలి అంటే కాబోయే భర్త ఎలా ఉండాలి, విజయ్ దేవరకొండలా ఉండాలి అంటుంది. అంటే విజయ్ దేవరకొండతోటే కన్ఫర్మ్ అయిపోయింది అనేది అర్థాన్ని వస్తూ కథలు వస్తే సోషల్ ప్లాట్ఫామ్లో వైరల్ అవుతూ ఉంది. అక్కడ ఆమె చెప్పేది అలా వాస్తవానికి ఆ విజయ్ దేవరకొండ నుంచి స్టోరీస్ ఉన్నాయి కాబట్టి, రూమర్స్ ఉన్నాయి కాబట్టి అలా అర్థం రాకుండా, ఛాయిస్ రాకుండా ఆమె మాట్లాడి ఉంటే బాగుండేది. బట్ ఆమె దాన్ని ఎంజాయ్ చేస్తూనే చెప్పిందంటే, సో అట్ సంథింగ్ వాళ్ళ మధ్య స్నేహం జరుగుతుండవచ్చు, కలిసి ప్రేమించుకున్న తప్పేం లేదు, పెళ్లి చేసుకున్న తప్పేం లేదు. కాకపోతే వాళ్ళ మనసులో ఏం లేనప్పుడు వార్తలు ఇలా పుట్టడం అయితే ధర్మం కాదు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.